ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ జూబ్లీ హిల్స్ సిట్ ముందు హాజరు కానున్నారు. ప్రభాకర్ రావును విచారణలో మరిన్ని విషయాలు బయటకొచ్చే ఛాన్స్ ఉంది. గత ప్రభుత్వంలో ఎవరు ప్రోద్బలంతో ట్యాపింగ్ కు పాల్పడ్డారనే కోణంలో ఎంక్వైరీ జరగనుంది. ఇక ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారనే విషయాలపై కూపీలాగనున్నారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు ప్రభాకర్ రావు విచారణపై మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, ఓవర్ టు యూ. మాధురి, మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్నటువంటి కీలక నిందితుడు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అయితే ఈరోజు సిట్ బృందం ముందు హాజరు కాబోతున్నాడు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి తారామతి బారాదారిలో ఉన్నటువంటి వెసెల్లా మీడోస్ తన నివాసం వద్ద అయితే ఉన్నాము. మనం చూస్తే అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు అయితే నిన్న రాత్రి 8 గంటల సమయంలో అమెరికా నుంచి దుబాయ్ మీదుగా ఇండియాకు చేరుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ కేసును గమనిస్తే మార్చి 10, 2024లో కేసు నమోదవడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఉన్న ఆరోపణల కారణంగా అయితే పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు కేసులో ప్రధానంగా A1 కీలక నిందితుడిగా అయితే ప్రభాకర్ రావు పేరును చేర్చడం జరిగింది. అనంతరం ఈ కేసులో మరికొంతమందిని కూడా విచారణ చేసి ఇప్పటికే జైలుకు పంపించినటువంటి సిట్ బృందం అయితే కీలక నిందితుడు అదేవిధంగా A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును విచారించేందుకైతే పలుమార్లు అమెరికాలో ఉన్నప్పుడైతే ఇటు పలు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఇటు ప్రభాకర్ రావు ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ అయితే విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలోనే మనం గమనించవచ్చు, ఇటీవల తెలంగాణ పోలీసులు అయితే ఇటు CBI ద్వారా ఇంటర్పోల్కు అదేవిధంగా ఇండియన్ ఎంబసీ నుంచి అమెరికా ఎంబసీకి సమాచారం ఇవ్వడంతో రెడ్ కార్నర్ నోటీస్తో పాటు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు ప్రభాకర్ రావు సంబంధించినటువంటి పాస్పోర్ట్తో పాటు వీసాను కూడా రద్దు చేసినటువంటి అధికారులు అయితే తను ఇండియాకు తిరిగి వచ్చేందుకు ఒక ప్రత్యేకంగా 1 టైం ట్రావెలింగ్ పాస్ను ఇష్యూ చేసి అయితే విచారణకు హాజరయ్యేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంగీకారం తెలపడం జరిగింది. అందుకని మనం చూస్తే ఇటు అమెరికా ఎంబసీ నుంచి అక్కడ వీసా తీసుకున్న అనంతరం అయితే 3 రోజుల్లో ఇటు సిట్ దర్యాప్తుకు సహకరిస్తానంటూ కూడా ఇటు ప్రభాకర్ రావు చెప్పడం జరిగింది. మనం గమనిస్తే ఈరోజు ఉదయం 11 గంటలకైతే సిట్ దర్యాప్తు బృందం ముందైతే ఇటు ప్రభాకర్ రావు హాజరై ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి విచారణ అయితే ఎదుర్కోబోతున్నాడు. ముఖ్యంగా మనం గమనిస్తే ఇప్పటివరకు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు హాజరైనటువంటి ప్రతి అధికారి కూడా మనం గమనిస్తే A2గా ఉన్నటువంటి ప్రణీత్ రావు కానీ, అదేవిధంగా భుజంగరావు, అదేవిధంగా తిరుపతన్న, అదేవిధంగా రాధాకిషన్ రావు, వీరందరూ కూడా విచారణకు హాజరవ్వడం జరిగింది. అనంతరం విచారణలో భాగంగా వాళ్ళు చెప్పినటువంటి యొక్క ఏదైతే వాంగ్మూలం ఆధారంగా వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపడం జరిగింది. సుమారు 10 నెలలకు మించి కూడా జైల్లో జీవితాన్ని అనుభవించినటువంటి యొక్క అధికారులు అయితే ప్రస్తుతం ఈరోజు ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి విచారణలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది సిట్ బృందం అనేది కూడా కొంత సర్వత్రా ఉత్కంఠగా ఉంది. అంతేకాకుండా ప్రధాన నిందితుడిగా చెప్పవచ్చు, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలోనే జరిగింది అంటూ కూడా గతంలో ఏదైతే అధికారులు విచారణకు హాజరయ్యారో వారందరూ కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా అయితే సిట్ బృందానికి తెలిపిన క్రమంలో అయితే ప్రధానంగా ఈరోజు ప్రభాకర్ రావుకు ఎవరు ఆదేశాల మేరకైతే ఈ యొక్క కింద స్థాయి అధికారులకు ఈ యొక్క ఆదేశాలు జారీ చేశారనేది అయితే దీని గురించి కూపిలాగేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ పెద్దలు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క ప్రభాకర్ రావుకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చారా లేదా అనేటువంటి అంశంపై అయితే సిట్ బృందం దర్యాప్తులో భాగంగా ఈరోజు ప్రభాకర్ రావును ప్రశ్నించే అవకాశం ఉంది. మనం చూస్తే ఇప్పటికే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పోలీస్ అధికారులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి శ్రవణ్ రావును కూడా విచారించినటువంటి సిట్ బృందం అయితే శ్రవణ్ రావును 4 సార్లు కూడా విచారణ చేయడం జరిగింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించి అధికారులకు సంబంధించినటువంటి వ్యవహారం. కానీ ఇందులో శ్రవణ్ రావు పాత్ర ఏంటనే అంశంపై కూడా 4 సార్ల విచారణ జరిపినటువంటి సిట్ బృందం అయితే మరొకసారి కూడా నోటీసులు ఇచ్చి పిలిచేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం శ్రవణ్ రావు వేరే కేసులో ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. ఈ క్రమంలోనే A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని అయితే ఎట్టకేలకు ఇండియాకు తీసుకురావడం జరిగింది. ఇండియాకు వచ్చినటువంటి ప్రభాకర్ రావు నిన్న రాత్రి 8 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకునే అనంతరం అయితే ఇమిగ్రేషన్ అధికారులు తన పాస్పోర్ట్ సంబంధించి అదేవిధంగా 1 టైం ట్రావెల్ వీసాకు సంబంధించినటువంటి ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటి అన్ని వివరాలను తెలుసుకున్న అనంతరం సుమారు 3 గంటల సమయం పట్టింది. అనంతరం 11:30 గంటల తర్వాత అయితే ప్రభాకర్ రావు ఇటు తన నివాసంగా అయితే చేరుకోవడం జరిగింది. శంషాబాద్ నుంచి బయలుదేరి వచ్చిన అనంతరం అయితే ప్రస్తుతం తన ఇంట్లోనే ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఈరోజు ఉదయం 11 గంటలకు ఇటు
హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ బృందం ఎదుట హాజరు కాబోతున్నారని మనకు తెలుస్తుంది. ఇప్పటికే సిట్ బృందానికి సంబంధించినటువంటి అధికారులకు కూడా ఇటు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా ఏ విధంగా విచారణ కొనసాగించాలి, ఎందుకంటే కీలక నిందితుడుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావును ఏ కోణంలో దర్యాప్తు చేయాలి, ఏ కోణంలో విచారణ చేయాలన్నటువంటి అన్ని అంశాలపై కూడా ఇప్పటికే పోలీసులకు దానికి సంబంధించినటువంటి ఒక సమాచారాన్ని కూడా చేయడంతో పాటు కేసులో ప్రభుత్వం సీరియస్గా తీసుకున్న క్రమంలో జరిగినటువంటి ఏదైతే తమ స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా వ్యాపారులు కానీ అదేవిధంగా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ ఎందుకు చేయవలసి వచ్చింది, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఏ ఏ ప్రాంతాలలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఒక సామాగ్రి కానీ హార్డ్ డిస్క్లు కానీ ఇవన్నీ ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, వాటికి సంబంధించినటువంటి యొక్క అన్ని వివరాలను కూడా ఈరోజు సిట్ బృందం దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే కురిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూస్తే రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఆరోపణలను ఉన్న క్రమంలో అయితే ఏ జిల్లాలలో ఎక్కడెక్కడ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఒక కార్యకలాపాలు చేపట్టారు అనేటువంటి అన్ని అంశాలపై కూడా ఈరోజు సుదీర్ఘంగా కీలక నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావునైతే సిట్ ఫోన్ ట్యాపింగ్ సిట్ దర్యాప్తు బృందం ప్రశ్నించే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం గమనిస్తే మనం ఇప్పటికే చూస్తున్నాం, ఇటు సుప్రీంకోర్టుకు ప్రభాకర్ రావే స్వయంగా చెప్పడం జరిగింది. తనకు పాస్పోర్ట్ ఏదైతే వన్ టైం పాస్పోర్ట్ వచ్చిన అనంతరం 3 రోజులలో హాజరవుతానని చెప్పిన క్రమంలో తనకు మొన్న పాస్పోర్ట్ తీసుకోవడం జరిగింది, నిన్న ఇండియాకు చేరుకోవడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా సిట్ బృందం ముందు హాజరవ్వాల్సినటువంటి అవసరం ఉన్న క్రమంలో మరికొద్దిసేపట్లోనే తన నివాసం నుంచి అయితే బయలుదేరి జూబ్లీ హిల్స్ పిఎస్కు ప్రభాకర్ రావు వెళ్ళే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే అటు సిట్ బృందం కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ శాఖలో మాజీ ఎస్ఐబి చీఫ్గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావును ప్రశ్నించేందుకు ఇటు అధికారులను కూడా ఇప్పటికే సిద్ధం చేసినటువంటి సిట్ బృందం అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభాకర్ను అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అయితే అన్ని వివరాలపై ఆరా తీసేటువంటి అవకాశం అయితే ఉంది మాధురి.